హలో గైస్, వెల్కమ్ టు హైదరాబాద్ చౌరస్తా. ఇవాళ మేము మా రాఖీ సెలబ్రేషన్ ఎలా చేసుకున్నాం అనేది మీకు చూపిస్తాను. దానికోసం మేము అందరం కలిసి ధరణి వాళ్ళ సిస్టర్ ఇంటికి బయలుదేరాము. ధరణి వాళ్ళ బ్రదరు ఇక్కడికి వస్తున్నాడు. సో రాఖీ సెలబ్రేషన్స్ అన్నీ ఇక్కడే చేస్తాము. అవన్నీ మీకు చూపిస్తాను. మేము వీళ్ళ ఇంటికి రీచ్ అయ్యేలోపు మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్లాట్లోకి ఎంటర్ అవగానే నా బుడ్డి సబ్స్క్రైబర్స్ ఎదురుపడ్డారు. హాయ్ చెప్తున్నారు. ఇక లోపలికి అయితే వెళ్ళిపోదాము. మా రాఖీ కోసం వెయిట్ చేస్తున్నారు లోపల అందరూ. లోపలికి ఎంటర్ అవగానే జసన్ అండ్ శ్రేయ ఇద్దరు వచ్చి గట్టి పట్టేసుకున్నారు. ఇక్కడ చూడండి, రాఖీలు కూడా అన్నీ రెడీగా ఉన్నాయి. జసన్కి 4 చెల్లెళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఏ గిఫ్ట్లు ఇస్తున్నాడన్న నాకు చూపిస్తున్నాడు. వాళ్ళ చెల్లెలు కూడా గిఫ్ట్లు ఇస్తారు. అవి కూడా మీకు చూపిస్తాను. చూడండి, వాడు ఎంత హ్యాపీగా ఉన్నాడో వాళ్ళ చెల్లెలకి ఏం గిఫ్ట్లు ఇస్తానని చూపిస్తూ. లంచ్ కూడా ఇక్కడే ప్రిపేర్ చేస్తారు, చూపిస్తాను. వేడిగా బగారా రైస్, మంచి మసాలాలు తప్పించి అద్దరు కొట్టారు. కొంచెం రైస్ అండ్ బగారా రైస్లో కొంచెం రైతా, రైస్లో కొంచెం పప్పు టమాటా అండ్ పన్నీర్ గ్రేవీ కర్రీ అయితే అదిరిపోయింది. కాసేపు వీళ్ళ తమ్ముడు కూడా వచ్చాడు. వాడి పేరు సాయిరామ్. వీళ్ళతో రాఖీ కట్టించుకోవడానికి కాకినాడ నుంచి హైదరాబాద్ వచ్చాడు. వీడికి మొత్తం 4 సిస్టర్స్. వీడి ప్రొఫెషన్ వచ్చేసి ఫోటోగ్రఫీ, కానీ ఫొటోస్ చేసుకుంటే వద్దంటున్నాడు. ఈ 4 సిస్టర్ పేర్లు వచ్చేసి మానస, ధరణి, రమ్య, నవ్య. ఈ రాఖీ ఫెస్టివల్ వచ్చిన ప్రతిసారి వీళ్ళ సిస్టర్స్ అందరూ ఎవరికి వాళ్ళే వీడికి గిఫ్ట్లు తెస్తూ ఉంటారు. సాయిరామ్ కూడా ఉత్తి చేతులతో ఎప్పుడూ రాడు. వీళ్ళకి ఏదో ఒకటి తీసుకుని వస్తాడు, అది కూడా చూపిస్తాను. ఇక్కడ ధరణి వాళ్ళ ఫాదర్కి రాఖీ కడుతుంది. ఇక్కడ జసన్కి వాళ్ళ చెల్లి శ్రేయ హార తెచ్చి స్వీట్ పెట్టి బొట్టు పెట్టి రాఖీ కడుతుంది. ఇక్కడ శ్రేయ రాఖీ కడుతుంటే రూహి జసన్ని అన్నా అని పిలిచింది. జసన్ ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోయాడో మీరు కూడా వినండి. మా చెల్లి నాకు రాఖీ పంపించింది, అది ధరణి కట్టింది. అలాగే ఇది కూడా నాకు ఒక రాఖీ కట్టింది. శ్రేయ కూడా నాకు ఒక రాఖీ కట్టింది.
మేమైతే రాఖీతో పాటు పిల్లలతో డ్యాన్స్‌లు, ఇంకా ఫన్ యాక్టివిటీస్‌లో చాలా చేసాము. కానీ రికార్డ్ చేయడం అవ్వలేదు. మాకైతే ఈ రాఖీ ఫెస్టివల్ చాలా స్పెషల్‌గా జరిగింది. చాలా బాగున్నది. బాగా ఎంజాయ్ చేసాం. జస్ట్ శ్రేయకు గిఫ్ట్ ఇచ్చాడు. శ్రేయ వాళ్ళ అన్నకి గిఫ్ట్ ఇచ్చింది. రూహి కూడా జస్టిన్ గడికి గిఫ్ట్ ఇచ్చాడు. తీసుకుంది, హ్యాపీగా ఆడుకున్నది. రూహి కూడా వాళ్ళ అన్నకు గిఫ్ట్ ఇచ్చింది. సాయిరామ్ కూడా వాళ్ళ సిస్టర్స్ అందరికీ చాక్లెట్స్ ఇచ్చాడు. సారీస్ తీసుకొచ్చాడు. అక్క కూడా ఒక రాఖీ తీసుకొచ్చింది నా కోసం, కడుతుంది. ఇలా ఇంట్లో సరదాగా రాఖీ సెలబ్రేషన్స్ అనేది జరిగింది. చాలా బాగా అయ్యింది. తర్వాత అందరూ కలిసి కూర్చుని లంచ్ చేసాము. మంచిగా జోకులు వేసుకుంటూ, మాట్లాడుకుంటూ, పాత మెమరీస్ అన్నీ నెమరేసుకుంటూ, చూసుకుంటూ అన్నీ మాట్లాడుకున్నాము. బాగా అనిపించింది. ఒక ఫ్యామిలీ గెట్ టుగెదర్ లాగా అనిపించింది. అందరూ ఒకే చోటు ఉన్నాం కదా, టైం అస్సలు తెలియలేదు. ఈవినింగ్ అయిపోయింది. ఇంక ఇంటికైతే బయలుదేరాము. మేమైతే ఇంటికి వచ్చేసాము. మా రాఖీ ఫెస్టివల్ అయితే ఈసారికి ఇలాగైంది. మీరు మీ రాఖీ ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కింద కమెంట్స్లో చెప్పండి. అలాగే మీకు ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ వీడియోలో మీకు ఏం నచ్చిందో కూడా కింద కమెంట్స్లో పెట్టండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం గైస్. అంతవరకు బాయ్.